బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో ఏషియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగే మ్యాచ్లో విజేతతో ఫైనల్లో తలపడనుంది. ప్రస్తుతం భారత్ ఫామ్ చూస్తూ ఉంటే కప్పు మనదే అంటున్నారు క్రీడా పండితులు. అభిషేక్ చెలరేగితే ఇట్లుంటది. కుల్దీప్ స్పిన్ మాయకు ఎదురేది, బుమ్రా స్పీడ్ గన్ కు బదులేది, టీమిండియా సింహాలకు అడ్డు నిలిచేది ఎవరు? ఏ జట్టు ఎన్ని మాటలన్నా మన పని మనదే. వారు స్లెడ్జింగ్ చేస్తే మన బ్యాటర్లు బ్యాట్తో కఠిన సమాధానమిస్తారు. ఆద్యంతం అభిషేక్ అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో వీర విహారం చేశాడు. ఆసియా కప్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత అభిషేక్ శర్మ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. అభిషేక్ మరోసారి అదిరే ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 129 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కడే కాస్త రాణించాడు. పర్వేజ్ ఇమాన్ ఫర్వాలేదనిపించగా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, వరుణ్ చక్రవర్తి 2, బుమ్రా 2, అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ తీశారు. ఇవాళ నాకౌట్ విధానంలో పాక్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచే విజేత ఫైనల్లో అడుగుపెట్టనుంది. ఈ జట్టు సూర్యకుమార్ సేనతో తలపడనుంది. మరోవైపు ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో ఇప్పటివరకు సూపర్ 4లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.